క్రితం తరువాత 6వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. మనము దేవుని వారమును, మరియాయన ప్రజల మనయమున ఘన ప్రభు, మనయమున ఘన ప్రభువు నెనరుతో మేపెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతనియ వరణములో అతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం అనవరతం గుండును నిజమే. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, ఘననామం అతి భక్తిం, ఘననామం అతి భక్తిం అనయము కొలువుడి జనులారా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పితృపుత్రాత్మకును ప్రియమహిమా మగుగాక. ఆదిని నుండిన రీతి, ఆదిని నుండిన రీతి ననవరతం ఉండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 6వ ఆదివారపు ప్రారంభ గీతాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోకి దిగువారి వలె అగుదను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక.
ప్రార్థింతము. సర్వశక్తియు పరాక్రమమును గల దేవా, నీవు మేళ్ళన్నిటికీ కారకుడువును దాతవునయ్యున్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటుము. మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయుము. సమస్తమైన మంచి వాటితో మమ్మను పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మ నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 6వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాత 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 1 సంకీర్తన చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన వాచ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొమ్మని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి అతనితో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న మీదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా
నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననిను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినవాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలును అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోయిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆత్మనడుపు సత్యములోనికి పోడే, ఆత్మనడుపు, ఆత్మని సాయంబు అధికంబుగా నిచి, ఆత్మానందముతో దైవారాధనమున
కూడే ఆత్మ నడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి కూర్మిండి వరమూల గోచి దీవించి ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నిలిచి ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు దీవించి పంపుము దైవాత్మమమ్మును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 6వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియులైనటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి యొక్క ఆరాధన కొరకు చదివిన పరిశుద్ధ వాక్యాలు మనం విన్నాం. వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మొదటి సంకీర్తన 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చెప్పుకుందామండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నైనా ఈ యొక్క ప్రాతకాలము పునరుద్ధరణ ఆరాధనలో మీ నామాన్ని నైనా గణపరుస్తూ ఉన్న కుటుంబాలు దీవించండి. నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈవేళ మన యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పరిశుద్ధ వాక్య ధ్యానములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నారు. ధర్మశాస్త్రము అనే మాటకు పెంటాటుక్ అని చెప్పబడుతున్నది. పంచ గ్రంథాలు ఇవి మోషే విరచితమైనవి అని చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క ధర్మశాస్త్రమును టోరా అని పిలుస్తూ ఉండేవారు. యూదులు వారి యొక్క సాంప్రదాయం
ప్రతి యూదుని ఇంట ఒక అంజూరపు చెట్టు ఉంటుంది. అంజూరపు చెట్టు క్రిందకు ఇచ్చిన వారు ధర్మశాస్త్రాన్ని వారు వల్లిస్తూ ఉండేవారట. ఈ ధర్మశాస్త్రము, ఈ పంచగ్రంథాలు మానవుడు నడుచుకోవలసిన విధులు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఈ దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ధర్మశాస్త్రము ఎవరిది అని ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. దానిని ఏ విధంగా ధ్యానం చేయాలి? దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అలాగూ జీవించగలిగితే ఆ కుటుంబము, బిడ్డలు ఏ విధంగా ఫలిస్తారు? ఈ చక్కటి భావాన్ని ఇక్కడ దైవవాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి వారు అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆ మొదటి వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు దుష్టులు ఉంటారు, పాపులు ఉంటారు, అపహాస్యకులు ఉంటారు. ఇక్కడ 3 రకాలు ఇక్కడ కేటగరైజేషన్ చేస్తున్నారు. ఎవరండి? దుష్టులు, పాపులు, అపహాసకులు. వారు ఏం చేస్తారంటుంది దేవుని వాక్యము? దుష్టులట. వారి యొక్క ఏం చేయాలి మనం? వారు దుష్టులు కనుక వారు ఆలోచన చెప్పున నడవకూడదు. రెండవది, పాపుల మార్గమున మనం ఏం చేయాలి? అసలు నిలవకూడదు. మరి అపహాసకులు వారు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు. కాబట్టి 3 భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ నడవకూడదు, నిలవకూడదు, అక్కడ కూర్చుండకూడదు అని ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మరి నీతి ఇక్కడ ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ మాటలు మనము క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్ర ప్రకారంగా మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఏ విధంగా మనం ఈ లోకములో జీవించాలో తెలియజేస్తుంది. ఎవరితో సాంగత్యము చేయకూడదు, ఎవరితో సహవాసము చేయకూడదు, అది మనకు హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగూ ఒకవేళ చేయగలిగి మనం ఉండగలిగితే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులు ఆచరించక దేవుని యొక్క మాటలు మనం వాటిని గైకొనక జీవించగలిగితే దుష్టులతో సాంగత్యము చేయవారి యొక్క జీవితాలు ఎలాగుంటాయి అని ఆలోచన చేస్తే గాలికి చెదరగొట్టు పొట్టు వలె వారు ఉంటారు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలువరు, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తారు. దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎవరి హెచ్చరిక చేస్తుందంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండవద్దు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి జ్ఞాపకం చేస్తూ మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఎప్పుడు ఆనందించాలి? ఎప్పుడు చదవాలి? ఎప్పుడు ధ్యానం చేయాలి? దివారాత్రము దానిని ధ్యానించాలి. అలాగ ధ్యానించగలిగితే ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ధర్మశాస్త్రము దీనిని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ధర్మశాస్త్రము కూడా వర్డ్ ఆఫ్ గాడే. దేవుడు ఇచ్చినటువంటి వాక్యమే ధర్మశాస్త్రము కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యము
లేక ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనగా ధర్మశాస్త్రం ధ్యానించువాడు అంటే ఈ ధర్మశాస్త్రము పెంటాటుక్ దేంట్లో భాగంగా ఉంది అంటే 66 పుస్తకాల్లో ఒక భాగంగా ఉంది. దీన్ని ప్రత్యేకించి పెంటాటుక్ అంటారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దీంట్లో పాత నిబంధన అని విభజించబడింది, నూతన నిబంధన అని విభజించబడింది. నూతన నిబంధనలో మనకు సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క సూచక క్రియలు, దేవుని యొక్క పరిచర్య, ప్రవక్తల కొరకు ఇక్కడ వారు చేసిన సేవ కొరకు తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మశాస్త్రము కూడా దేవుని యొక్క వాక్యమే, వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడెప్పుడు చదవాలి? అనుదినము చదవాలి, ప్రతిదినము చదవాలి. దేవుని యొక్క ఈ యొక్క వాక్యము, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము కొరకు ఆలోచన చేస్తే దేవుని యొక్క హెచ్చరిక, నీవు ఇక్కడ నడవవద్దు, నిలవవద్దు, కూర్చుండవద్దు. దానితో పాటు ఒక మంచి మార్గాన్ని చూపెడుతూ ఉంటున్నాడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని దివారాత్రము దానిని ధ్యానించు. మనం ఏం చేస్తూ ఉంటాం? దివారాత్రము కాదు, మహాభక్తి కలిగి ఉంటే ఉదయం లేచినప్పుడు, సాయంకాలం పండుకునేటప్పుడు, ఇంకా ఖాళీగా ఉంటే ఏదో మధ్యాహ్న కాల సమయంలో, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెరచి ఒక వాక్యాన్ని, ఇంకా సులువైనటువంటి మార్గం ఇప్పుడు క్యాలెండర్లో అనుదినము వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్ని చదువుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ అలాగూ కాదట. ఆ దేవుని యొక్క వాక్యము ఏమైనా హెచ్చరిక చేస్తుంది ధర్మశాస్త్రములు అంటే, ఇక్కడ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతని యొక్క జీవితము ఎలా ఉంటుందంటే, నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రము అనేది కూడా ఆలోచన చేస్తే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమే. వాక్యమయ్యున్న దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉంటూ ఉన్నది. యోహాను సువార్తలో మన యొక్క 15వ అధ్యాయంలో, మీరు నాతో అంటుగట్టుబడి ఉండండి, మీరు మంచి ఫలాలు ఫలిస్తారు. కాబట్టి ఇక్కడ మనం మంచి ఫలాలు ఫలించాలి అంటే దేవుని యొక్క వాక్యము దివారాత్రము ధ్యానము చేస్తే, వాక్యమయ్యున్న దేవునితో మనము సహవాసము చేస్తున్నామని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకనే దేవుని యొక్క ఈ వాక్యం కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు ఈ గ్రంథంలో మనకు వ్రాయబడుతూ ఉంటూ ఉన్నాయి. ఈ మాటల కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. 119వ కీర్తన 105వ వచనములో దైవ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏమని సెలవిస్తుంది చెప్పండి? దేవుని యొక్క వాక్యము అది మన యొక్క పాదములకు దీపము, త్రోవకు వెలుగుగా ఉంటూ ఉన్నది అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. నీ వాక్యము నన్ను బ్రతికించింది అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి యొక్క జీవితాల్లో ఇక్కడ దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, మనం ఫలించాలి, ధన్యులముగా ఉండాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రము దానిని ధ్యానించవలసినటువంటి అవసరత ఉంది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల. మనము అలాగూ దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమని ఎటువంటి ఫలాలు ఇస్తుంది అని ఆలోచన చేస్తే, రోమా పత్రిక ఇక్కడ 1వ అధ్యాయము 13వ వచనంలో, నేను ఇక్కడ ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఏదైనా ఫలము పొందవలనని అనేక పర్యాయాలు మీ యొద్దకు రాని ఉద్దేశించితి. 6వ అధ్యాయం 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి
దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూసారా, పాపములు క్షమించబడాలి, పాపముల నుండి విడిపించబడాలి, పాపముల నుండి తప్పించబడాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ రక్షణ అనేది మనం పొందటమే, పరిశుద్ధత పొందటమే ఇక్కడ మీకు ఫలము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియుల. కాబట్టి ఇక్కడ ఇంకా ఎటువంటి ఫలము ఎటువంటి ఫలాలు మనం ఫలించాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గలతీ పత్రికలో మనకిస్తారు. 1 నీతి ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, సేవా ఫలము, ఇక్కడ విశ్వాస ఫలము, అలాగనే ఇటువంటి ఫలాలు అన్నీ కూడా మనము ఫలించవలసినటువంటి అవసరత ఉంటూ ఉందనే మాట. ఎప్పుడు ఈ ఫలాలు ఫలిస్తాము అంటే మనము ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రము మనము దివారాత్రము ధ్యానించినప్పుడు మనము ఆనందం మనం పొందుకుంటాం. ఎప్పుడు ఈ ఫలము, ఈ యొక్క ఫలము మనం పొందుకుంటాం, ఈ ఆత్మ ఫలము మనము పొందుకుంటూ ఉంటున్నాం. క్రైస్తవ కుటుంబము ఫలించాలండి. దేవుని వాక్యం అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, మీరు స్వతంత్రించుకోండి, మీరు లోబరుచుకొనండి. దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి దైవ వాక్యము ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం ఏదైతే చేయకూడదో హెచ్చరిక చేస్తుంది. 2వ భాగంలో ఏది చేయాలో అది మనకు తెలియచేస్తుంది. అలాగూ క్రైస్తవ కుటుంబము అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే మనము ధన్యులముగా ఉంటాము, మనము దైవ ఫలాలు మనం పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము ప్రియులారా. అలాగనే మరి భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ మొదటి భాగములో ఏది చేయకూడదు, ఏది చేయాలి, నువ్వు ఏది చేస్తే ఏ విధంగా నువ్వు ఫలిస్తావు, ఇది మొదటి భాగంలో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించేవాడు చెప్పండి. వెరీ గుడ్, ధన్యుడు. ఇప్పుడు ఆ ధన్యత ఎవరికి కలిగింది, ఎలాగూ కలిగింది మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము ఇక్కడ ఒక అంశాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ భాగాన్ని మనం క్లుప్తంగా ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో మనము దైవ వాక్యాన్ని 26వ వచనము నుండి మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనము నుండి మనము చూస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాటలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. ఇక్కడ ఒక చక్కటి సన్నివేశం ఇక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ మార్గమున నువ్వు కలసికో. ఎవరితో చెప్పారు? ఇక్కడ ఫిలిప్పుతో ఈ మాటలు చెప్పినట్లుగా చూస్తాం. ఆ మార్గములో ఫిలిప్పు ఎవరిని కలుసుకున్నాడు అని ఆలోచన చేస్తే ఐతోపియుల రాణి అయినటువంటి కందాకి క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోపియుడైనటువంటి నపుంసకుడును ఆరాధించటానికి, నపుంసకుడైనటువంటి వాడు ఇక్కడ ఆరాధించటానికి యెరూషలేము అతడు వచ్చి ఉన్నాడు. అతడు వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడు? రథం మీద కూర్చుండి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 28వ వచనములో ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటున్నాడు. ఎవరండి? కందాకి రాణి దగ్గర ఉన్నటువంటి కోశాధికారి. అతడు యెరూషలేముకు వచ్చాడు ఆరాధించడానికి, తిరిగి వెళ్ళొచ్చి ఉంటుండగా యెషయా గ్రంథాన్ని తాను చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క కార్యం ఏమిటంటే ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది. గాజాకు పో మార్గములను వెళ్ళి అతనిని కలుసుకొనమని చెప్పినప్పుడట ఫిలిప్పు అక్కడికి పరుగెత్తికను పోయి
అక్కడ ఏం చేస్తున్నాడు, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథములు చదువుచుంటుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మొదటి భాగంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథములో ఒక భాగం, కానీ ధర్మశాస్త్రంలో ఒక భాగమైన దేవుని యొక్క వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడిచ్చాడు. అక్కడ ధర్మశాస్త్రములో విధులు ఏం చేయాలి, నువ్వు ఎలా ఫలిస్తావో తెలియచేస్తుంది. ఇక్కడ ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని ఇక్కడ ఆ కోశాధికారి చదువుతూ ఉంటుండగా, యెషయా గ్రంథం అనగా క్రీస్తు ప్రభు యొక్క జననమును గూర్చినటువంటి ప్రవచనాలు ఇక్కడ తను చదువుతూ ఉంటుండగా ఇక్కడ పిలుపోతనని కలుసుకొని అంటూ ఉంటాడు, నీవు గ్రహించున్నావా అని అడుగుతూ ఉంటున్నప్పుడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పినప్పుడు అక్కడట రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును అడిగారు. ఇక్కడ యెషయా గ్రంథము చదువుచున్నాడు. ఈ యెషయా గ్రంథాన్ని 32వ వచనం అంటాడు లేఖనము అనే మాట. లేఖనమందు చదువుచున్నటువంటి భాగము ఇక్కడ ఏంటి అని ఆలోచన చేస్తే, గొర్రె వలె వదకు తేబడను బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవబడెను. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇక్కడ చదువుతూ ఉన్నాడు. ఎవరైనా నాకు తెలియకుంటే ఎలాగూ నాకు తెలుస్తుంది అని అడుగుతూ ఉన్నాడు. రథము ఎక్కమని ఆహ్వానించాడు. ఇక్కడ పిలుపు ఆ కోశాధికారితో దైవ లేఖనాన్ని బోధిస్తూ ఉంటుండగా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మరి చక్కటి మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడట, ఒకటి లేఖనము అనే మాట. మొదటిది యెషయా గ్రంథాన్ని చదువుతాడు, అది లేఖనము అనే మాట. తరువాత ఆలోచన చేస్తే యేసును గురించి సువార్త ప్రకటించచ్చు ఉండారు. దేవుని యొక్క వాక్యములో ఏముంటుందంటే దేవుని గురించిన సువార్త. ధర్మశాస్త్రములో ఏముంటుందంటే ఎలాగూ దేవుని కొరకు జీవించాలి, మానవుడు ఎలాగూ జీవించాలి. అలాగనే దేవుని యొక్క లేఖనములో ధర్మశాస్త్రము అలాగే దేవుని యొక్క లేఖనమే దేవుని యొక్క వాక్యముగా ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా అక్కడ నపుంసకుడిలో వచ్చినటువంటి మార్పు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగు. దేవుని యొక్క వాక్యం వినుటి ద్వారా అది వెలుగు కలుగుతూ ఉంటుంది. ప్రియుల, తనలో ఉన్న చీకటి దూరపరచబడింది, రక్షణ కార్యం ప్రారంభించబడింది, మారు మనస్సు అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మాను కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మానవుల్లో మార్పు కలుగు చేస్తుంది, రక్షణ అనుభవాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు, ఇక్కడ చక్కగా ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నువ్వు బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకం ఏదైనా ఉన్నదా అని అడుగుతూ ఉన్నప్పుడట అక్కడ పిలుపు అంటాడు, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిస్మము ఇచ్చాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈవేళ దేవుని యొక్క వాక్యములో ఒకటి ధర్మశాస్త్రము ఏ విధంగా జీవించాలి, రెండవది ఇక్కడ యెషయా గ్రంథము వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో ఒక భాగము ధర్మశాస్త్రము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ధర్మశాస్త్రంతో పాటు చూస్తే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము చదువుచూ ఉన్నాడు ఇక్కడ నపుంసకుడు, పిలుపు బోధిస్తూ ఉన్నాడు క్రీస్తు సువార్త. దేవుని యొక్క వాక్యము తన జీవితానికి వెలిగించింది. నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మమి, నువ్వు విశ్వసిస్తున్నావా అని అడుగుతుంటున్నప్పుడు విశ్వసిస్తున్నాను అనేటప్పుడు వాళ్ళిద్దరూ నీటిలోనికి దిగిరట, బాప్తిస్మాన్ని ఇచ్చిరట. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము వారి యొక్క జీవితాల్లో ఏం కలుగు చేసింది
అని ఆలోచన చేస్తున్నప్పుడు మార్పు కలుగు చేసింది, మారు మనసు కలుగు చేసింది, రక్షణ కలుగు చేసినట్లుగా దైవ వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే 3వ వాక్య భాగం మత్తయి సువార్తలో మనము 21వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అక్కడ మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నీవు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడట వాడు నేను వెళ్ళను అని చెప్పాడట. కానీ పిమ్మట అతడు మనస్సు మార్చుకున్నాడు. 2వ కుమారుడు వెళతాను అని చెప్పి అతడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎవరు ఇక్కడ తండ్రి మాట వాళ్ళు ఆలకించారు అంటే, వెళ్ళను అన్నటువంటి వ్యక్తి మనస్సు మార్చుకొని, అంటే దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది, లేఖనము ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు జీవితాల్లో మార్పు కలుగు చేస్తుంది, మారు మనసు కలుగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ నపుంసకుని యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటుండగా మారు మనసు కలిగి బాప్తిస్మం పొందాడు. అలాగే ఎవరైతే దైవవాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుతారో, ఇప్పుడు దివారాత్రము చదువుతారో వారు ధన్యులుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి మన జీవితాల్లో మనము లేఖనానుసారముగా జీవించాలి. ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి, దివారాత్రము ధ్యానించాలి, ధన్యులుగా ఉండాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అలాగనే 3వ వాక్య భాగ ప్రకారముగా మనము మార్పు చెందాలి, మారు మనసు చెందాలి. దేవుని యొక్క వాక్యం మానవుని యొక్క జీవితాలను మారుస్తూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో మార్పు మారు మనసు కలిగి ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించి ధన్యులుగా ఉండటానికి నపుంసకుడు వాక్యము ద్వారా మార్చబడి ఎలాగైతే తన బాప్తిస్మం పొంది రక్షించబడాలి, అలాగే రక్షించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ప్రభువా, ఇదిగో నీ వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి
వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రతి కుటుంబం యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభా, ఎండల యొక్క తీవ్రతలు తగ్గించండి, చల్లటి వాతావరణంలోనికి ప్రవేశపెట్టండి. నాయనా, బలహీనులైనటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. ప్రభువా, ఇదిగో తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయమివ్వండి. అలాగనే ప్రభువా, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారు నా తండ్రి, ప్రభువా, ఇదిగో ఇంకా అనేక పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు కూడా జయము కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి, ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. వారి యొక్క రీఓపెనింగ్ డేస్ కొరకు ప్రార్థిస్తున్నాం, అడ్మిషన్స్ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, ఇదిగో చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలను, ప్రయాణాల్లో ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, నీ పరలోక సంతోష సమాధానాలు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. దేవుని స్తుతించు సర్వ సృష్టియు, ముతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల